తమిళనాడులో సీఎం చంద్రబాబు చివరి 2 రోజులు సుడిగాలి పర్యటన జరిపారు. తెలుగువారు ఉన్న చోట ప్రచారం చేశారు. ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. తన పాత మిత్రుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అటు తమిళనాడు కావేరీ డెల్టా ప్రాంతం ఏ పార్టీని చేరదీస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో ఎన్డీఏ తరపున 2 రోజుల ప్రచారం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్, ఎంజీఆర్ చాలా మంచి స్నేహితులని, వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తు చేశారు చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేశారు. చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో తమిళమే మాట్లాడతారని, నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుందన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో అన్ని కుదిరితే గోదావరి, కృష్ణా, కావేరీ నదులు అనుసంధానం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే ఇది సాధ్యమవుతుందంటూ ప్రచారం చేశారు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది ఎన్డీఏ మాత్రమేనని, అందుకే ఎన్డీఏ కూటమికే ఓటేయాలని తెలుగువారికి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ భిన్నమైన వ్యక్తులని, వారితో ఎవరినీ పోల్చలేమన్నారు చంద్రబాబు. కోయంబత్తూర్, హోసూర్, చెన్నై, మదురైలో ప్రచారం చేసిన చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఎన్డీఏ వస్తే ఎలా ఉంటుందోనని వారికి తెలియజెప్పారు. If there is double engine sarkar, then only there will be development. Otherwise, progress will be lagging behind. I am confident people of Tamil Nadu also is inclined for NDA. Telugu vare kaakunda మనం అందరం కలిసి నీరు పాలు మారి కలిసి ఉంటాం. తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలుగువారు ఉన్నారు, ఆంధ్రాలో కూడా తమిళియన్స్ ఉన్నారు. చంద్రబాబు ప్రచారం తెలుగు ప్రజలు, వ్యాపారులు, యువతను బాగా ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్డీఏకు పెద్ద బూస్ట్ ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు. మహిళా బిల్లును డీఎంకేతో పాటు ఇండి కూటమి ఓడించిందని, అలాంటి పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపు ఇచ్చారు చంద్రబాబు. తమిళుల భవిష్యత్తు కోసమే తాను ప్రచారం చేయాల్సి వచ్చిందన్నారు. డీఎంకే పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు ఏపీ సీఎం. డబుల్ ఇంజన్ సర్కార్ను తెచ్చుకుంటే తమిళనాడు అభివృద్ధిలో మరింత స్పీడ్ పెరుగుతుందని ఓటర్లను కోరారు చంద్రబాబు. We are all children of Bharat Mata, not independent. You cannot survive with independent. We are together, collective and complementary efforts help each other. NTR was here. He had a commitment to give water. Yesterday I told you, Godavari, Krishna we are linking. In Godavari, 5,000 TMs of water has gone to sea this year. Kaveri problem, Karnataka and Tamil Nadu, they are fighting. Particularly 2 states are divided. Now Modi ji can do linking of rivers. He is asking intra-linking of rivers, phase 1 we are doing. Now Ganga Kaveri is a reality in course of time. That is possible only through Narendra Modi ji. I am asking you, why they opposed Women Reservation Bill? Is it not injustice for Tamil Nadu? Injustice for South India? I am asking, what is the best formula you are having? Anybody can tell me here? What apprehension? Apprehension is political apprehension. Political apprehension cannot be a reason. What is the best formula you can provide? Media intellectuals, leave alone political parties. People will decide. మరోవైపు పోలింగ్ కు కొన్ని గంటలే ఉండటంతో తమిళనాడు తూర్పు తీరంలోని కావేరీ డెల్టా కీలక పాత్ర పోషించనుంది. ప్రత్యేకించి వరి సాగుకు వెన్నెముకగా ఉంది కావేరీ డెల్టా. రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున ఉండే ఈ ప్రాంతంపై డీఎంకేకు పూర్తి పట్టుంది. అయితే ఈసారి ఎన్నికల్లో గట్టిగా పోరాడి పైచేయి సాధించాలని అన్నాడీఎంకే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 9 జిల్లాల్లోని 41 స్థానాలకు గాను గత ఎన్నికల్లో డీఎంకే కూటమి 37, ఎన్డీఏ అభ్యర్థులు 4 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. తంజావూరు జిల్లాలో డీఎంకేకు మంచి పట్టుంది. 2021 గెలుపు గుర్రాలతోనే ఇక్కడ పోటీకి సిద్ధమైంది. అన్నాడీఎంకే కూటమికి కఠిన పరీక్ష ఎదురవుతోంది. ఈ జిల్లాలో గతసారి ఒరత్తనాడు ఒక్కచోటే అన్నాడీఎంకే గెలిచింది. ఇక్కడ విక్టరీ సాధించిన వైద్యలింగం డీఎంకేలో చేరిపోవడంతో ఎన్డీఏకు పెద్ద మైనస్ గానే చెప్పొచ్చు. ఇప్పుడక్కడ ఆయనే డీఎంకే అభ్యర్థి. ఈసారి జిల్లాలోని 10 స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది డీఎంకే. ఇక్కడ 3 స్థానాల్ని కూటమి పార్టీలకు అప్పగించింది అన్నాడీఎంకే.